ఓం సద్గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి గురుదేవాయ నమః. శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరమును సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయగ పని లేదు. మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలుగా. మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, ముక్తియు దాతియు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే. భవబంధాలు పారద్రోలి పరమును సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరమును సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాద హరే శ్రీనాద హరే, నాద హరే జగన్నాథ హరే. 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 నాద హరే జగన్నాథ హరే, నాద హరే జగన్నాథ హరే. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టే. వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే. చెట్లకెవ్వడు నీళ్లు చెందిపోసే. స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే. పనులకెవ్వడు పోసే పరగపాలు. మధుపాలికెవ్వడు మకరందమునరించే. పశులకెవ్వడును సంగె పచ్చిపూరి. జీవకోట్లను పోషింప నీవే కాని వేరొక దాతలేడయ్యా వెతకి చూడా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు అమ్మగారు పాడిన పాట ఏంటంటే, ఇప్పుడు మనకి లక్ష్మీనారాయణులు అంటే ప్రాణశక్తి. లక్ష్మి ఎక్కడ ఉంటుంది? పద్మావతిగా ఉంటుంది. ఆమె పద్మంలో పుట్టుతుంది,
పద్మం ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. నీళ్లపైన ఒక 3 అడుగులు చల్లటి గాలి ఉంటుంది కాబట్టి ఆమె సిట్టింగు పద్మావతిని కమలం మీద కూర్చోబెట్టాం. అంటే ఆ ప్రాణశక్తి ఆమె విశ్వమంతా ఉంది. ఈ ప్రాణశక్తిని అటు ఇటు తీసుకెళ్ళాలని శక్తి కావాలా, ఆయనే నారాయణుడు. వీళ్ళిద్దరు కలిస్తే లక్ష్మీనారాయణుడు. అందువల్ల ఈ చంద్రస్వరము ఏదైతే ఉందో అదంతా విష్ణు సహస్రనామం. సూర్యస్వరం ఏదైతే ఆడుతుందో అదంతా శివ సహస్రనామం, రుద్రం. ఈ 2 కలిపి మూలాధారానికి ప్రాణాయామం చేస్తే ఒక్కొక్క చక్రం మీద అరుణకాంతి పుడితే అది రాజరాజేశ్వరి. అందువల్ల మనము ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో వాళ్ళు ప్రత్యక్షంగా లక్ష్మీనారాయణను ఉపాసించినట్టు. బాహ్య పూజల కంటే అంతర్పూజ గొప్పది. నువ్వు బయట దేవుడు ఉన్నాడంటే నువ్వు జీవుడు అని, నువ్వు ధ్యానం చేస్తే నువ్వే దేవుడు అవుతావు. అందువల్ల ఈ ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టినప్పుడు అది పై స్థానం. అది డైరెక్ట్ నువ్వు కైలాసవాసి. కళ్ళు మూస్తే కైలాసం, కళ్ళు తెరిస్తే సంసారం. ఎవరు ధ్యానం చేస్తారో శ్వాస మీద ధ్యాస పెడతారో శ్వాస లయం అవద్ది, మనసు లయం అవద్ది. దాన్ని మనం దార పట్టుకోమన్నారు. మన పత్రిజీ గురువు గారు ఏం చెప్పారంటే, మీరు బాగా గమనించండి, దారనే పట్టుకోండి అని చెప్పారు. అది ఒక పెద్ద పాయింట్. నేను కూడా ఆయన ప్రాణాయామం వద్దంటున్నాడు, ప్రాణాయామం వద్దంటున్నారు ఏంటి అనుకుంటున్నా. కానీ ఆయన ఒక దాంట్లో ఆయన పిఎంసి దాంట్లో ధారణ పట్టుకోమన్నాడు. నేను ధ్యానం రాత్రి 4 గంటలప్పుడు నాకు 2 స్వరాలు ఆడుతూ ఉంటాయి. మెలకు వస్తానే నేను దాన్నే పట్టుకుంటా. అంటే 2 లోపలికి పోయి అయ్యే వస్తుంటాయి. 2 స్వరాలు ఆడుతూ ఉంటాయి. నాభిగాడి నుంచి కిందకి బాగా తెలుస్తుంది మనకి. అదే ధార. ఆ 2 కలిపి పట్టుకుంటే 2 పగ్గాలు పట్టుకున్నాడు కృష్ణుడు. అందువల్ల ఆయన శ్వాసను పట్టుకున్నాడు. అందువల్ల ఆ పంచపాండవులను కాపాడారు. అంటే మీరు ధ్యానం చేసేవాళ్ళు పైన కూర్చుంటే కింద చక్రాలు డ్రై అయిపోతాయి. అందువల్ల కిందకి శ్వాసని గమనించాలా, కింద చక్రాలకి. అది ధార అంటారు దాన్ని. కింద దాకా పోయి వచ్చేది ధార. ధ్యానంలో శ్వాస లయం అయితే ఈ రహస్యం తెలుస్తుంది మనకి. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అంతా చాలామంది అక్కడికి వస్తారు, అన్ని జిల్లాల నుంచి. మామూలు వాళ్ళు కూడా వస్తారు, ధ్యానపరులు అందరూ. వాళ్ళు ఎన్నో రోజులు సంవత్సరాలు పాపం ధ్యానం చేసి పైకి వెళ్ళిపోయి పైన కూర్చుంటారు. శ్వాస లయం అయిపోతుంది. అందువల్ల ఆ శ్వాస లయం అయినప్పుడు దాన్ని కిందకి దింపాలి మనం. దక్షిణామూర్తి అవ్వాలి. ధ్యానం పైకి చేస్తే కాళ్ళకి అవుతుంది, కిందకి శ్వాస దింపితే మూలాధారానికి దక్షిణా కాళ్ళకి అవుతుంది. అట్లే పైనే ధ్యానం చేస్తే ఎవరు అవుతారు? మహేశ్వరుడు అవుతాడు. కిందకి చేస్తే దక్షిణామూర్తి అవుతాడు. అంటే మనలో జీవుడు దేవుడు ఉన్నాడు. అంటే ఈ మనం తీసుకునే చంద్రస్వరం జీవుడు, సూర్యస్వరం దేవుడు. ఈ 2 ఎప్పుడైతే మనం కలిపాడిస్తే రాజరాజేశ్వరి స్థితి. ఈ శ్వాస ధ్యానంలో పైకి ఆడితే రాజరాజేశ్వరి, కిందకి ఆడితే కింద 5 చక్రాలకి త్రిపుర సుందరి. ఇవన్నీ మనం ప్రాణాయామంతోనే పొందాలా. అందరు ఋషులంతా ప్రాణాయామం చేశారు. వాళ్ళకి ధ్యానంలో శ్వాస లయమైతే 2 శ్వాసలు ఆడినప్పుడు వాళ్ళు 2 లాగుతుంటే అగ్ని పుడుతుంది, శరీరం కరిగిపోతుంది. మీరు పాత సినిమాలో చూస్తారు, అన్ని ఎముకలు బయటపడి ఉంటాయి. అందువల్ల ఇది ఎప్పుడైతే మనం కిందకి ఆడిస్తామో అగ్ని పెరిగినప్పుడు శరీరం కరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడు మూలాధారం నుంచి అగ్ని సుషుమ్నాల్లో ఆజ్ఞాచక్రం చేరుతుంది. మొన్న నాకు నవంబర్లో ఇక్కడ జ్యోతి వచ్చింది. మళ్ళీ భోగి రోజు కల్లా ఇక్కడ బ్లో వచ్చింది బాగా పైకి సహస్రాలను ప్రకాశం. అప్పుడు కరెంటు పోతే కనపడింది అది వెనకాల ఆ వీడియోలో. అందువల్ల మనం ఎప్పుడు శ్వాస లయం అయినప్పుడు 2 ఆడించినప్పుడు అగ్ని పెరిగితే వాళ్ళు కుడి చేతి కింద దండం పెట్టుకుంటారు. దండం అంటే కొయ్య ఒకటి కుడి చేతి కింద పెట్టినప్పుడు చంద్రస్వరమే ఆడద్ది. అంటే వాళ్ళకి హీట్ ఎక్కువ అనిపించినప్పుడు, కళ్ళ మంటలు పుట్టినప్పుడు, మలలు వచ్చినప్పుడు, ఏదైనా హీట్ అయి పెరిగింది అన్నప్పుడు, తలనొప్పి అన్నప్పుడు ఇది కింద దండం పెట్టి, అంటే దండం అంటే అది ఒక కొయ్యిది పెట్టి ధ్యానం చేస్తే చంద్రస్వరమే ఆడద్ది. 1 గంట 2 గంటలు 3 గంటలు కూల్ అవద్దు బాడీ. మలలు ఉంటే చంద్రస్వరం ఆడిస్తే మలలు పోతాయి. గర్భసంచి కూడా క్లీన్ అవుతుంది, సంతానం కూడా కలుగుతుంది చంద్రస్వరం ఆడిస్తే. ఇది మనం తెలుసుకోవాల్సింది. యస్యంతర్నాది మధ్యే నహి కరచరణం న నామ గోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణో
న భవతి పురుషో నానా పుంసో న చ స్త్రీ నకారం నైవికారం నహి జనన మరణే నాస్తి పుణ్యం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. గురుపాదోదకం పానం గురురుచ్చిష్టభోజనం గురుమూర్తే సదా ధ్యానం గురుసూత్రం సదా జపం. చందమామ చందమామ చందమామాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. చందమామ చందమామ చందమామాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. కాయమనే పుట్టలోన చందమామ పాము పాయగానే మెలగుచుండు చందమామ. కాయమనే పుట్టలోన చందమామ పాము పాయగానే మెలగుచుండు చందమామ. జంటనాగా స్వరములుది చందమామ పామును వెంటనే పగలింపవలెనో చందమామ. 9 వాకిళ్ళు మోసి చందమామ 9 వాకిళ్ళు మోసి చందమామ పామును నెమ్మదిగా పట్టవలెనో చందమామ. 9 వాకిళ్ళు మూసి చందమామ పామును నెమ్మదిగా పట్టవలెనో చందమామ. నెమ్మదిగా పట్టవలెను చందమామ. చందమామ చందమామ చందమామాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. దేహి దేహమూల సందు చందమామ పాము తెలియకుండా చుట్టుకున్నది చందమామ. దేహి దేహమూల సందు చందమామ పాము తెలియకుండా చుట్టుకున్నది చందమామ. అజపగాయత్రి చేత చందమామ పామును అజపగాయత్రి చేత చందమామ పాము అఖండ కలలతో వెలుగుచుండు చందమామ. అజపగాయత్రి చేత చందమామ పాము అఖండ కలలతో వెలుగుచుండు చందమామ. అఖండ కలలతో వెలుగుచుండు చందమామ. చందమామ చందమామ చందమామాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. రామయ్యనే కట్టుగట్టి చందమామ పామును యుక్తి చేత పట్టవలెనో చందమామ. రామయ్యనే కట్టుగట్టి చందమామ పామును యుక్తి చేత పట్టవలెనో చందమామ. పాము పట్టే యోగి ఎవరే చందమామ. పాము పట్టే యోగి ఎవరే చందమామ. అతని పేరే సిద్ధ గురుడు చందమామ. పాము పట్టే యోగి ఎవరే చందమామ. అతని పేరే సిద్ధ గురుడు చందమామ. అతని పేరే సిద్ధ గురుడు చందమామ. చందమామ చందమామ చందమామాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. జై సద్గురుభ్యో నమః. చందమామ 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 అన్నాడు 3 సార్లు. చందమామ అంటే శ్వాస, అంటే చంద్రస్వరం. చందమామ అంటే సూర్యస్వరం. చందమామ అంటే సుషుమ్నాడి. 3 చందమామలు ఉన్నాయి: చంద్రస్వరం, సూర్యస్వరం, సుషుమ్నాడి. ఈ 3 బ్రహ్మరంధ్రం నుంచి సుషుమ్నాడి మూలాధారానికి, ఈ కనుబొమ్మల కాడి నుంచి ఒకటి, చెవు కాడి నుంచి కిందకి మూలాధారానికి ఒకటి,
ఇక్కడి నుంచి ఒకటి వెళ్తుంది. సూర్య చంద్ర స్వరాలు సుషుమ్నాల్లో జాయింట్ అవుతాయి 3. అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి 3 నామాలు అవి 3 జాయింట్ అయి ఉన్నాయి ఎన్నుపోస కోసన. అందుకని చందమామ అంటే బయట ఉండే చందమామ, చందమామ అంటే మన మనసే చందమామ, చందమామ అంటే శ్వాస. ఈ 3 ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. అందువల్ల చందమామ చందమామ అంటే 3 నాడుల్ని, సూర్య చంద్ర సుషుమ నాడుల్ని చందమామ చందమామ చందమామ. ఓ మనస, చందమామ అంటే బయట చంద్రుడు, మన మనసు కూడా చంద్రుడే చందమామ. అందుకని చందమామ 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 ఈ సందు తెలిపే జ్ఞానులూరే చందమామ. అంటే ఈ సందు ఎక్కడ ఉంది? మూలాధారంలో కనెక్ట్ అయి ఉన్నాయి 3 స్వరాలు. నువ్వు ఏడు ధ్యానం చేస్తున్నా ఈ శ్వాసను గమనిస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మూలాధారంలో జాయింట్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ ఎడం ముక్కులో లాగి కుడి ముక్కులో వదిలేది, కుడి ముక్కులో లాగి ఎడం ముక్కులోది. ఇది అనులోమ ఇనులోమ అంటాం. అప్పుడు అగ్ని పుడుతుంది మూలాధారంలో, గణపతి ప్రొడ్యూస్ అవుతాడు. అదేవిధంగా 2 స్వరాలు మూలాధారానికి లాగితే అక్కడ ఈ సిద్ధి చంద్రస్వరం మనం అనుకున్న నెరవేది, ఇది బుద్ధి ఇస్తుంది. ఈ 2 మూలాధారంలో కలిపితే, సిద్ధి బుద్ధిని కలిపితే అద్భుతంగా కళ్యాణం జరుగుతుంది. అట్లే మనం ప్రతి చక్రంలో దేవతలు ఉన్నారు, బయట కాదు లోపల మనం కళ్యాణం చేయాలా. ఈ 2 ఈ సందు తెలిపే జ్ఞానదూరే చందమామ. కాయమనే పుట్టలోన చందమామ, పాము మెల్లగానే తిరుగుతుంది చందమామ. అంటే ఈ శరీరంలో అనే కాయం అంటే ఈ శరీరం అంటే ఈ పుట్ట, కాయం అనే పుట్ట ఇది. ఈ పుట్టలో పాము అంటే శ్వాస, ఇది ఆదిశేషుడు. ఇది కిందకి పైకి చంద్రస్వరంలో 2.5 గంట, సూర్యస్వరంలో 2.5 గంట ఆడుతానే ఉంది. కాబట్టి ఈ మెల్లగా తిరుగుతూ ఉంది ఇది. అందువల్ల బ్రహ్మంగారు పక్కన పుట్టేశారు, అంటే ఈ శరీరం, దాంట్లో పాము పైకి పెట్టారు. ఆయన కుండలిని శక్తి పైకి లేచిందని సింబలు. జింక పెట్టారు, జింక అంటే మనసు. మన 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 జింక అంటే మనసు. ఆ జింక ఎగురుతూ ఉంటుంది, ఒక చోట ఉండదు. అట్లా ఈ మనసు ఎగురుతూ ఉంటుంది కాబట్టి జింకను పోల్చాడు. సింహం తలంచి ఉంటుంది అక్కడ, అంటే మనలో ఉండే అహంకారం, ధ్యానం చేసే వాళ్ళకి మనలో ఉండే అహంకారం స్వాధీనంలో ఉంటుంది ఎవరికైనా. అందుకే ఈశ్వరుడి కింద పులి చర్మం పెడతాం. అమ్మవారికి సింహం. ఏ స్త్రీ అయితే పురుషతత్వాన్ని జయిస్తుందో ఆమె సింహం వాహిని. ఎవరైనా పార్వతీదేవి సింహాన్ని ఎక్కినట్టు ఏ స్త్రీ అయినా ఆమె అమ్మనితో సమానమే పురుషుణ్ణి జయిస్తే. అట్లే స్త్రీలను జయిస్తే, స్త్రీ వాంఛని జయిస్తే ప్రతి పురుషుడు నందీశ్వరుడే. అట్లా కాకుండా నందీశ్వరుడు బయట చూస్తే పశుతుల్యుడైపోతాడు. ప్రతి పురుషుడు బాహ్యంగా తిరుగుతూ ఉంటే స్త్రీల సాయి చూస్తుంటే పశుతుల్యంగా కోరికలు వస్తాయని, స్త్రీ కూడా లోపల మృగం ఉంటుంది. ఆ మృగాన్ని ఆమె స్వాధీనంలో పెట్టుకుంటేనే పురుషులందరూ బతకగలరు. ఆమె దాన్ని వదిలిపెడితే పురుషులు బతకరు. అందువల్ల ఇదంతా ఎట్లా ఉందంటే బ్రహ్మచర్యానికి సంబంధించిన విషయాలు. ఇప్పుడు దాంట్లో ఏం చెప్తున్నాడంటే జంటనాదములు ఊది ఊది చందమామ, జంటనాద స్వరములు ఊది. ఈ మూలాధారంలో కుండలిని శక్తి ఉంది, దానికి చంద్రస్వరం ఆడితేనే ఆ ఉంటుంది ఆడ. ఈ శ్వాస ఆడినని చెప్పి మూలాధారంలో. అలాగే ఈ జంటనాదములు ఊది ఊది ఈ రెండిటిని మూలాధారానికి, సహస్రారానికి, ఆజ్ఞాచక్రానికి చేసుకోవచ్చు. ఈ రెండింటిని కిందకి పైకి మూలాధాರದ బ్రహ్మరంధ్ర పంతం, బ్రహ్మరంధ్ರದ మూలాధార పంతం గతాగత రూపేణ ప్రదక్షిణ ప్రణామ్యహం. అంటే ఈ సోహంభావంగా చేస్తే మూలాధారానికి, దీన్నే వేమన రేచకమ్మున సూక్ష్మమ్మయ్య నిలిచి పూరకమ్మున పుడమని వచ్చి గాలి పీల్చినప్పుడు పుడమ అంటే భూమి మూలాధారం, మూలాధారానికి తీసుకుపోయి వదిలేటప్పుడు సహస్రారంలో మనసు పెట్టమన్నాడు. ఆడు శివునంటి కూడుకొనరు అన్నాడు. పూరకమ్మున పుడమని వచ్చి కుంభకమ్మున శివునంటి కూడుకొనరు. అక్కడ ఆత్మలింగం ఉంటుంది అంగిట్లో పైన, పాలు గడ్డగట్టి గనిపించి అక్కడ మనసు పెట్టి గాలి వదలమంటుండు. తీసుకున్నదేమో చల్లటి గాలి, వదిలేది వేడి గాలి, కార్బన్ డైఆక్సైడ్. అది అంగిట్లో నుంచి ఇక్కడ మనసు పెట్టి వదిలితే అది కరిగి అమృత ఓట ఊరుతుంది ఎవరికైనా. ఇదే సిద్ధ విద్య అని చెప్తారు అందరూ. ఇది క్రియాయోగం కూడా ఒకటే జరుగుతుంది. నెక్స్ట్ 9 చక్రాలు ఉన్నాయి, 9 వాకిళ్ళు ఉన్నాయి. ఏంటి? 2 కళ్ళు, 2 చెవులు, మన నాలుగు కూడా 2 పార్ట్లే ఉంటాయి. అట్లే అన్ని శరీరంలో ఉదస్థానం, లింగస్థానం ఇవన్నీ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి
బ్రహ్మరంధ్రం, ఇవన్నీ 9 రంధ్రాలు ఉన్నాయి శరీరంలో. సంకలు కూడా రంధ్రాలు ఉంటాయి. ఇదంతా రాత్రి పడుకొని మనం ఉదయం లేచినప్పుడు ఇదంతా చెమట అనేది వస్తుంది. నవరంధ్రాలు గుండా మనకి ఇదవుతుంది. 9వ రంధ్రం గుండా రాదు. కానీ ధ్యానం చేసే వాళ్ళకి ఇక్కడ నాకు ఎప్పుడు ఒక ఐసు ముక్క పెట్టినట్టు ఉంటుంది. ఇట్లా తవిడితే నీళ్లు చెమ్మ ఉంటుంది ఎప్పుడు. అంటే ఎప్పుడు ఇక్కడ గంగ ఉంది. ఇప్పుడు ఆడ ఉంటే గంగాధరుడు ఎవరైనా. ఇక్కడ జ్యోతి వస్తే త్రినేత్రుడు, గంగాధరుడు త్రినేత్రుడు. ఇది అమృత వాట ఊరుతున్నా కూడా గంగాధరుడే. ఇది బయటకు వస్తుంది చల్లగా గాలి. కొంతమందికి నాకు ఎన్నో 2,500,000 మంది యోగీశ్వరులు నాకు కనెక్ట్ అయ్యారు. 40 లక్షల మంది నా వీడియోలు చూశారు. ఈ రాజేశ్వరవాణి పిఎంసీలో చూశారు. శ్రీ సన్నిధిలో ఒక 120 ఎపిసోడ్లు ఉన్నాయి, అది చూశారు. నిర్వై టీవీలో చూశారు. నా ఛానల్, మా పేటం ఛానల్ రాజరాజేశ్వరానంద ఛానల్ ఉంది, దాంట్లో కూడా ఎన్నో లక్షల మంది చూశారు. అయితే దీనికంతా కూడా ఏంటంటే, ఇది మనం ఈ సాధన చేసేటప్పుడు శ్వాస లయమైనాక శ్వాసను కిందకు దింపుకునేది నాకు శివపార్వతులే చెప్పారు. అప్పుడు ఈ విద్య బయటికి చెప్పాం. ఇప్పుడు ఎన్నో జిల్లాల నుంచి వస్తున్నారు. ఈ శ్వాస లయం అయిపోయినప్పుడు కంటి చూపు తగ్గటం, తల నొప్పి, తల మీద 20 కేజీలు బరువు ఉంది స్వామి నాకు ఎప్పుడు అనేవాళ్ళు, తేపులు వచ్చేవాళ్ళు, ఇక్కడ మంట వచ్చేవాళ్ళు, తర్వాత మలబద్ధకం వచ్చేవాళ్ళు, మలలు వచ్చిన వాళ్ళు, ఈ గర్భసంచిలో బబుల్స్ రావటం, ఈ బ్లీడింగ్ ఎక్కువ అవటం, ఇది కొంతమంది నైట్ అంతా చేశారు ధ్యానం. అదేదో భగవద్గీత శ్లోకంలో పెట్టి ఒక ఆయన చేయించాడు. చాలామంది లేడీస్ ఫోన్ చేశారు, అమ్మ చంద్రస్వరం ఆడించుకోండి అని నాది చెప్పున్నారు రవిశాస్త్రి ఇంటర్వ్యూలో. అప్పుడు వాళ్ళు చంద్రస్వరం ఆడిస్తే మళ్ళీ వాళ్ళకి అది కంట్రోల్ అయింది, బ్లడ్ బ్లీడింగ్. అట్లా ఇవన్నీ చెప్పాం. నెక్స్ట్ ఏందమ్మా, ఈ 9 వాకిళ్ళు మూసంటే మీరు ధ్యానంలో కూర్చుంటానే మొత్తం 9 క్లోజ్. నువ్వు ధ్యానంలో చేతులు పెట్టి కాళ్ళకు కాళ్ళు పెట్టి ఎన్నుపో సకంగా పెట్టి కళ్ళు మూసుకున్నప్పుడు నీ మొత్తం నవరంధ్రాలు క్లోజ్ అయినట్టే. దేహి అంటే శరీరం, దేహం అంటే శరీరం, దేహి అంటే దాంట్లో ఉండే అగ్ని. 2 ఉన్నాయి, జీవుడు ఉన్నాడు, దేవుడు. నీలో ఈ చల్లటి నీళ్ళు, నువ్వు నీళ్లు తాగేది, అన్నం తినేది, ఇదంతా శరీరం. ఈ శరీరం జలతత్వం, ఇది జీవుడు లక్ష్మీనారాయణ తత్వం. శ్వాస, నువ్వు తాగే నీళ్లు, పీల్చే గాలి, తినే అన్నం లక్ష్మీనారాయణుడు. దీంట్లో ఉండే అగ్నే శివపార్వతుడు. అందుకని ఈ జలతత్వం పెరిగిందనుకో, నువ్వు అనవసరంగా ఏంటంటే మాంసాహారాలు ఏయో తిని ఎక్కువగా కప్పం వచ్చి ఏదేదంతా తింటే నీకు లోపల కుంభకర్ణులా తయారవుతావు, అజ్ఞాని అయిపోతాడు, తిని నిద్రపోతారు. అదే నువ్వు ప్రాణాయామం శ్వాసను గమనించి ఎన్నుపో సక్కంగా పెట్టి ధ్యానం చేస్తే మూలాధారంలో అగ్ని పుట్టి అది పైకి వస్తుంది అగ్ని. ఎందుకంటే అగ్ని పైకి వస్తుంది, పైన అమృతం పెట్టాడు, అది కిందకు వస్తుంది. అందువల్ల ఇక్కడ ఈ దేహం అంటే శరీరం లక్ష్మీనారాయణులు, దేహి అంటే ఉండే ఆత్మ, అదే అగ్ని, అదే పెంచుకోవాలి. ఈ శ్వాస 2 ఆడిస్తే నీకు అగ్ని పెరుగుతుంది లోపల. ఇప్పుడు జపం అంటే నమశివాయ, నమో నారాయణ, శ్రీరామ, జయరామ, ఇవన్నీ జపాలు. అజపం అంటే ఏంది? శ్వాసే అజపం. ఈ శ్వాస కిందకి పైకి ఆడుతూనే ఉంటుంది, ఇది అజప గాయత్రి. నువ్వు శ్వాసను పట్టుకుంటే, శ్వాస మీద ధ్యాస పెడితే శ్వాసని కిందకి మూలాధారద బ్రహ్మరంధ్రం, ఉత్తర దక్షిణ సంసేవిత, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కిందకి పైకి గమనిస్తూ ఉంటే, నువ్వు ఆ ధారను పట్టుకుంటే అప్పుడేమవుతుంది? ఏమొచ్చిందమ్మా? అఖండ కళలతో వెలిగేది. ఇప్పుడు ఇక్కడ అందరు చాలామంది చెప్తారు, ఇక్కడ జ్యోతి వచ్చింది, తెల్లగా వచ్చింది, రాత్రులు నిద్ర రాలేదని. ఇక్కడ ఆజ్ఞాచక్రంలో జ్యోతి వస్తే మొన్న నాకు 10 రోజులు నవంబర్లో నిద్రలేదు, రాత్రి పొగులు షివరింగ్ వచ్చింది. ఎందుకు? జ్యోతి అటు చేరిపోతానే రాత్రి పొగులు ఒకటి అయిపోయింది. అందుకే రాత్రులు అవధూతలు శ్మశానంలో తిరుగుతుంటారు. ఏవే వాళ్ళకి భయం లేదా? మనం పోయి తిరుగుతాం శ్మశానంలో, భయం దేనికి? నీకు రాత్రి పొగులు ఉంది. దేనికి? చంద్రస్వరం సూర్యస్వరం విడివిడిగా ఆడేవాళ్ళకి రాత్రి పొగులు ఉంది. ఆ సూర్యుడు చంద్రుడు రాత్రి పొగులే ఈ రాత్రి పొగులు. 2 ఆడిచ్చేవాడు అరుణకాంతి. ఉదయం సూర్యోదయం ఎట్టుంటుందో అరుణకాంతి. అందువల్ల యోగి 2 ఆడిస్తాడు కాబట్టి, కుక్క 2 ఆడిస్తుంది, కోడి 2 ఆడిస్తుంది, నాగభావం 2 ఆడిస్తుంది. అట్లే ఆయన ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ 2 ఆడిచ్చి జ్యోతి ఇక్కడ మణి వచ్చింది. ఋషులు యోగులు అందరూ 2 ఆడిస్తారు.
యోగికి భయమే లేదు. ఎందుకంటే శ్మశానంలో ఏముంది, ఏమి లేదు ఆడ. ఏమైనా ఆత్మలుంటే ఊళ్ళో తిరుగుతుంటాయి. రామాయణే కట్టు కట్టి పామును యుక్తి చేత పట్టవాలి. పాము ఏడుంది? మూలాధారంలో కుండలిని శక్తి పాము 3.5 చుట్టేసుకొని అక్కడ అగ్నిలింగాన్ని పట్టుకొని ఉంది నోటితో. అది తోక పైకి పెట్టుంది, తల కింద ఉంది. దీన్ని పైకి కానీ పెడితే మనం తల పైకి రావాలా, తోక కిందకి రావాలంటే రామాయణే కట్టు కట్టి. రామ అంటే రా అంటే సూర్యస్వరం అగ్ని, రా. మా అంటే చంద్రస్వరం చంద్రుడు. ఈ సూర్యచంద్రుల్ని కలిపితే రామ. రామ రమేతి శ్రీరామ అంటే శ్రీరామ రామ రమేతి. అయ్యా శ్రీరాముడు ఎట్లా అవుతాడు? రామ రమేతి. అయితే ఎట్లా? రామ రమే మనోరమే. మనస్తో రామ అనేదాన్ని రమించు అంటాడు. ఎక్కడ ఉంది అది రమించేదానికి? ఆడ సూర్యచంద్రులు నువ్వు ఎట్ట రమిస్తూ? ఇక్కడే ఉండరు. ఈ 2 శ్వాసలే రామ. ఈ రెండింటిని మనసుతో ఒక్కొక్క చక్రం మీద నువ్వు కానీ శ్వాసని 2 లాగి వదిలితే మనసుతో రమించినట్టు. మూలాధారానికి రమించవచ్చు, మణిపూరకానికి, హృదయ కమలానికి, ఆజ్ఞాకి, సహస్ర. ఈ రామను రమిస్తే మనకి రామాయణే కట్టు గట్టి. మేము శ్రీరామ క్రియాజానం అని ఎందుకు పెట్టాము? ఈ 2 శ్వాసలతో మేము అన్ని చక్రాల మీద మనసు పెట్టి శ్వాసను గమనించే విద్య శ్రీరామ క్రియాజానం. దాని పేరే ఇది రామ కాబట్టి శ్రీరామ. ఎవరు మా శిష్యులందరూ ఇప్పుడు నా దాంట్లో ఉండేవాళ్ళు 2 శ్వాసలు ఆడిస్తారు రోజు. అన్ని చక్రాలు 10 నిమిషాలు 2 శ్వాసలు ఆడిస్తారు చాలు. మిగిలినప్పుడు అంతా ధ్యానం చేసుకుంటారు. అప్పుడే నీ కుండలిని శక్తి నీకు చెక్కద్ది. ఆ యుక్తితో పట్టుకోవాలా. 2 శ్వాసలు మూలాధారానికి ఆడిస్తే అక్కడ అగ్ని పెరిగితే ఆమె పైకి వచ్చేస్తుంది. అగ్ని ఈ శ్వాస చంద్రస్వరం ఆడితేనే కింద ఉంటుంది. 2 ఆడిస్తే అగ్ని పెరిగితే ఆమె ఆడ ఉండదు. ఇప్పుడు పాము అగ్నిలో ఉంటుందా? సెగ తగిలి మంట తగిలి ఏదైనా గుడ్డగాలు చేస్తే వెళ్ళిపోద్ది పాము. మంటలు కాడ ఉండదు. అందుకని మూలాధారంలో 2 స్వరాలు ఆడిస్తే శ్రీరామ క్రియాజానం. అదే రామాయణే కట్టు గట్టి అంటే ఈ 2 ఆడిచ్చేవాడే రామాయణే కట్టు కట్టేది. అది బ్రహ్మంగారు చెప్పింది. అద్భుతమైన సబ్జెక్ట్, ఎవరు చెప్పలేదు. ఈ శ్వాసని మూలాధారంలో ఉండే కుండలిని శక్తిని పట్టుకోవాలంటే నువ్వు సమస్వరం ఆడించాల్సిందే. సమస్వరం అనులోమినులోమ అనేది అగ్ని వస్తుంది. సమస్వరం వల్ల అరుణకాంతి వస్తుంది. అందుకని ఈ విధంగా మనం ఏందమ్మది పామును పట్టుకోవాలంటే మీరు శ్వాస మీద ధ్యాస పెడితే ఆజ్ఞలో ఏడే ధ్యానం చేస్తే ఆ పావే ఆడికి వస్తుంది నీ కాడికి. నువ్వు ఏడే ఉంటే అశోకవనంలో ఉండే సీతమ్మ అగ్ని ఇక్కడికి వచ్చేస్తుంది. ఆడుండే భూదేవి ఇక్కడికి వస్తుంది. అక్కడ భూదేవి అంటే ఎవరు? ఇక్కడ ఉండే కుండలిని శక్తి. అట్లే ద్రౌపది కూడా కుండలిని శక్తి. ఈ 5 ప్రాణాలకి సహాయం చేస్తుంది. ఎవరైతే 2 శ్వాసలు ఆడిస్తూ ఉంటాడో ఆమె కుండలిని ఏడుకు వచ్చి జ్యోతి దర్శనం అవుతుంది. ఇక్కడ వచ్చి వెనక శిఖాచక్రం వస్తుంది లైటు. ఆ వ్యక్తే సిద్ధ గురువు. ఇది ఆడిచ్చేవాడే. శ్వాసని పట్టుకోవాలా, శ్వాస మీద ధ్యాస పెట్టాలా, శ్వాసను ఆడియాలా, 2 ఉండాలా. శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానానికి వెళ్ళిపోతావు. శ్వాసను ఆడిస్తే సిద్ధ గురువు అవుతావు. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌం క్లీం కళాం బిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుధాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశాం కుశధరాం స్రగ్భూషితమోజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం శ్రీచక్రసంచారిణీం. శివ ఇది భారత శివనామమే నా గానము, ఓంకారమే నా ప్రాణము. శివనామమే నా గానము, ఓంకారమే నా ప్రాణము. శివనామమే నా గానము. శంభో శంకర సాంబ సదాశివ కైలాసవాస గిరిజారమణ.
శంభో శంకర సాంబ సదాశివ కైలాసవాస గిరిజారమణ శివనామమే నా గానము ఓంకారమే నా ప్రాణము శివనామమే నా గానము పరిపరి విధముల హర హర యంటిని పరిపరి విధముల హర హర యంటిని పరమాత్ముడవని ప్రార్థించి తిని పరిపరి విధముల హర హర యంటిని పరమాత్ముడవని ప్రార్థించి తిని నిరతము నిన్నే కీర్తించి తిని నిరతము నిన్నే కీర్తించి తిని నటన మనోహర నమ శివాయ శివనామమే నా గానము ఓంకారమే నా ప్రాణము శివనామమే నా గానము నీ గుణగానము చేసెదమయ్యా నీ గుణగానము చేసెదమయ్యా సరిగమ పదనిస స్వరములు పలుకగా నీ గుణగానము చేసెదమయ్యా సరిగమ పదనిస స్వరములు పలుకగా భరతనాట్య విన్యాసము చూపిన భరతనాట్య విన్యాసము చూపిన భయనా శంకర భవహర శంకర భయనా శంకర భవభయ శంకర శివనామమే నా గానము ఓంకారమే నా ప్రాణము శివనామమే నా గానము నీగళమందున గరళము నింపి నీగళమందున గరళము నింపి ప్రళయమునాపిన ప్రణవమూర్తివే నీగళమందున గరళము నింపి ప్రళయమునాపిన ప్రణవమూర్తివే భజనలు చేసే భక్త జనావలిని భజనలు చేసే భక్త జనావలిని బ్రోవగరావా కావగలేవా బ్రోవగరావా కావగలేవా శివనామమే నా గానము ఓంకారమే నా ప్రాణము శివనామమే నా గానము నందివాహన నాగాభరణ పార్వతిరమణ పన్నగభూషణ నందివాహన నాగాభరణ పార్వతిరమణ పన్నగభూషణ పాల విలోచన పాప విమోచన పరమదయాకర పాహి ప్రసన్న పాల విలోచన పాప విమోచన పరమదయాకర పాహి ప్రసన్న శివనామమే నా గానము ఓంకారమే నా ప్రాణము శివనామమే నా గానము. మహాశివరాత్రి సందర్భంగా మనం నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ ఆధ్వర్యంలో సంఘం శ్రీ రాజరాజ శ్రీశేషర జ్ఞానపీఠంలో ఈరోజు అఖండ శివమహాధ్యానం 3 రోజుల నుంచి నిర్వహించాం. ఇప్పుడు మనకి కనీసం 10:30 అవుతుంది. ముఖ్యమైనటువంటి అన్ని మండలాల నుంచి మన మాస్టర్లు అందరూ వచ్చి ఉన్నారు. మనం ఇప్పుడు శివలింగానికి మన శరీరానికి శివలింగానికి మన ధ్యానానికి సంబంధం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. శివలింగం అనేది మొత్తం విశ్వాంతరాళం అంతా కలిపితే శివలింగం. అదేవిధంగా మహామేరు కూడా ఒక శివలింగం.
హిమాలయాస్లో ఉండే మహామేరు కూడా ఒక శివలింగం. అదేవిధంగా మన శరీరం సహస్రారంలో ఉండేది కూడా ఒక శివలింగం. అంటే మన శరీరం అంతా ఉండేదాన్ని విశ్వాన్ని ఎట్లుంటుంది, రౌండ్గా ఉంటుంది విశ్వమే శివలింగం. బయట పరమాణువుల రూపంలో ఉండేదంతా కూడా భైరవి అంటారు. అంటే పరబ్రహ్మని, పరమాణువునే భైరవి అంటారు, అదే పరబ్రహ్మ అంటారు, దాన్నే ఈశ్వరుడు అంటారు, అమ్మవారు అంటారు. ఇప్పుడు శివలింగానికి ఏ విధంగా త్రిశూలం ఉంటుంది, డమరకం ఉంటుంది, అక్కడ 3 నామాలు ఉంటాయి, జ్యోతి ఉంటుంది, నాగపడిగ ఉంటుంది, నాగాభరణం ఉంటుంది. ఈశ్వరుడు పులి చర్మం మీద కూర్చొని ఉంటారు. ఈ విషయం అది మనకు సంబంధించిందే, ధ్యానులకు సంబంధించిందే. మామూలుగా ధ్యానంలో చేయని వారికి జీవుడు, ధ్యానం చేసేవారు దైవత్వానికి వచ్చేస్తారు. అంటే ఆయన ఏ విధంగా ఉన్నారు ఈశ్వరుడు అంటే, త్రిశూలం అంటే ఇడాపింగళ సుషుమ్నాడి 3 శ్వాసలు. ఆయన తపస్సు చేసి ఆయన ఇడాపింగళ సుషుమ్నాడిని శ్వాసతో ఆయన చేసిన క్రియ, ఆ శ్వాస లయమయ్యి మనసు ఊర్ధ్వగతి చెందుతుంది. అందుకని ఆయన స్వాధీనంలోకి వచ్చింది శ్వాస. ఎప్పుడు కావాలంటే ఆయన ప్రాణాయామం చేస్తాడు, లేనప్పుడు అది ఊర్ధ్వగతిలో శ్వాస ఆడుతుంది. కాబట్టి త్రిశూలం పైకి పెట్టారు. త్రిశూలం కిందకి పెడితే అమ్మవారు కిందకి 2 స్వరాలు మూలాధారానికి ఆడిస్తే అగ్ని పుడుతుంది, అది పైకి వస్తుంది. అంటే త్రిశూలం కిందకి పెట్టిందంటే కింద చక్రాలకి ప్రాణాయామం చేసినట్టు. త్రిశూలం ఈశ్వరుడు పైన పట్టుకున్నాడు, అమ్మవారు పట్టుకొని ఉందంటే పైకి శ్వాసని ఊర్ధ్వగతిలో శ్వాసను నడిపిస్తున్నట్టు. ఇప్పుడు మనకి ఇక్కడ డమరకం ఉంటుంది. వెంకటేశ్వర విష్ణువుకేమో శంకు చక్రాలు ఉంటాయి. ఆ శంకు వచ్చి ఇక్కడ డమరకం శివుని చేతిలో ఉండేది, డమరకం విష్ణువు చేతిలో ఉండే శంకు. అంటే ధ్యానం చేసినప్పుడు చంద్రస్వరం సూర్యస్వరాన్ని గమనిస్తే చంద్రస్వరం వల్ల దశవిధ నాదాలు వినపడతాయి. శంకు, ఓంకారం, చిన్న నాదం, మృదంగనాదం, ఏనాదాన్ని ఈ చంద్రస్వరం వల్ల అది వినపడుతుంది. చెవిలో వినపడితే దాన్ని శంకుగా ప్రధానంగా తీసుకున్నాం, శంకారం. ఈ సూర్యస్వరం వల్ల అక్కడ జ్యోతి వస్తుంది. విష్ణువుకి బయట చక్రం ఉంటుంది. సుదర్శనం అంటే సు అంటే మంచి, దర్శనం అంటే సుదర్శనం, అది చక్రం. ఇక్కడ ఉండే జ్యోతి చక్రం. ఈ 2 స్వరాల వల్ల, చంద్రస్వరం వల్ల శంకు, సూర్యస్వరం వల్ల జ్యోతి వస్తుంది. ఈ ఈశ్వరుడి చేతిలో ఆజ్ఞాచక్రంలో జ్యోతే సుదర్శన చక్రం. ఈ విధంగా ఆయన 3 నామాలే, విష్ణువుకి ఉండే 3 నామాలే ఈశ్వరుడి చేతిలో త్రిశూలం. పోతే ఆయన శ్వాస స్వాధీనంలో ఉంటుంది విష్ణువుకి. అక్కడ రాముడు దగ్గర ఉండే ఆంజనేయ స్వామి అయిన శ్వాసే. గరుడు అంటే 2 రెక్కలు, 2 శ్వాసలు ఆడిచ్చేవాడు గరుడు మీద ఎక్కినట్టు వాహనం. బాహ్యంగా మనకు మోడల్ చూపిస్తారు విగ్రహాలు పెట్టి, ఇదంతా బయట గరుడు వాహనం అని. నిజమైన గరుడు వాహనం ఏదే, 2 స్వరాలని మనం సమస్వరాన్ని మూలాధారాన్ని చేసినా, సహస్రాన్ని చేసినా నువ్వు గరుడు వాహనం ఎక్కి పయనించినట్టు. మూలాధారాన్ని చేస్తే శ్రీ మహావిష్ణువు కిందకు వచ్చినట్టు భూమి మీదకి గరుడు వాహనం మీద. సహస్రారం చేస్తే వైకుంఠానికి పోయినట్టు. అంటే గరుడు వాహనం అంటే 2 స్వరాలే, 2 రెక్కలు. అందువల్ల మనం ఈ ఈశ్వరుడికి ఆ జ్యోతి చక్రం. ఈ నాగ కుండలిని సహస్రారానికి పోయినప్పుడు అక్కడ నాగపడికి వస్తుంది తల మీద. నాకు వచ్చింది సెన్సేషన్ 86లో. ఎన్నుపూసలని దిగి కింద తోకాయలు ఆడుతుండేది. ఎప్పుడు పైన జలజల అని నాగపడికి ఆడుతుండేది. అంటే అది నాగేంద్రుడు పైకి లేచి ఉంది. అది ఈశ్వరుడికి ఉంది, విష్ణువుకి ఉంది నాగేంద్రుడు. అంటే ధ్యానం చేసినప్పుడు మనకు అవి 2 వస్తాయి, ప్రాప్తిస్తాయి. ఆ నాగపడికి వస్తుంది మనకి సెన్సేషన్. ఇంకా పోతే గంగా అంటే అంగిట్లో అమృతం ఒకట మనకు బొట్లు పడుతుంది. అది బయట చూపిస్తున్నాం, సన్న ధార. అది ఎడం పక్క పడుతుంది. ఎందుకంటే
అది జలం కాబట్టి ఎడం పక్కకి చంద్రస్వరం జలతత్వం. అదే పైనుంచి ఎడం పక్కకి పడింది. గంగాధరుడు చంద్రశేఖరుడు. గంగను ధరించినోడంటే అమృతోట ఊరితే ఎవరికైనా గంగాధరుడు. ఎప్పుడు ఐస్ క్రీమ్ లాగా ఒక ఐస్ ముక్కలాగా ఉంటే అది కూడా గంగాధరుడే. ఇంకోటి ఏంటి, చంద్రశేఖరుడు చంద్రుడిని శిఖయందు ధరించినోడు. చంద్రుడు అంటే మనసుని ఇక్కడే పెట్టి ధ్యానంలో ఉంటే ఆజ్ఞాచక్రంలో ఆ వ్యక్తి చంద్రశేఖరుడు. ఇకపోతే త్రిశూలపాణి శ్వాసను స్వాధీనం చేసుకున్నాడు. ధ్యానం చేస్తే శ్వాస లయం అయిపోతుంది. అప్పుడు తనే అవసరమైనప్పుడు ఆడించుకుంటే త్రిశూలపాణి. ఈయన ఎవరే అంటే అహంకారాన్ని జయిస్తాడు. తపస్సు చేసినప్పుడు శరీరం శుష్కిస్తుంది, శరీరంలో కండలు కరిగిపోతాయి తపస్సు చేస్తే. అందువల్ల అప్పుడు నీకు మనలో ఉండే అహంకారం తగ్గిపోయింది. కాబట్టి పులి అహంకారానికి సింబల్. మనలో ఉండే అహంకారానికి స్వాధీనంలో ఉంది. పులి మీద ఆయన కూర్చున్నట్టు. నెక్స్ట్ ఆయన ఎవరు, కైలాసవాసి. నమ పార్వతీపదే నమః. కైలాసపతి, కైలాసంలో ఉంటాడు కాబట్టి మనసు ఎప్పుడు పైన ఉంది కాబట్టి ఆయన కైలాసవాసి అయితేనే పార్వతీపతి అవుతాడు. అంటే అమ్మడిని పైకి వచ్చేస్తుంది ధ్యానం చేస్తే. ఎవరికైతే పైకి కుండలిని శక్తి పోతుందో అప్పుడు అందరూ కూడా పరమేశ్వర తత్వంలోకి వచ్చినట్టు. అదంతా మన ధ్యానంలో జరగాల్సిన సబ్జెక్ట్. మనకి ధ్యానంలో మనం ఏం పొందాలా, శ్వాసను స్వాధీనంలో చేసుకోవాలా. ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళందరూ పిఎంసిలో తల ఏలాడబడిపోతుందంటే శ్వాస ఆగిపోయింది. అప్పుడు త్రిశూలపాణి నాదాలు వినపడితే డమ్మరకం ఉంది దానికి. జ్యోతి వస్తే అదే జ్యోతి స్వరూపుడు. ఈ విధంగా మనలో ఉండేదే సబ్జెక్టు. ఆ ఈశ్వరుడి శివలింగంలో ఏముందో అదంతా మనం పొందాలా. మనం పొందినప్పుడే ధ్యానంలో అది మనకి సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ శివలింగం అయినా ఈశ్వరత్వం పొందితే వాళ్ళు మోక్షానికి పోతారు, మళ్ళీ జన్మ ఉండదు. ఒకవేళ జ్యోతి స్వరూపులు అయితే స్టార్గా వెళ్ళిపోతారు పైకి. ఆ నక్షత్ర మండలాలన్నీ అయ్యాయి మనకి. అందువల్ల ఇప్పుడు మనం ధ్యానం చేస్తే ఆ శివలింగం మోడల్కి పోతాం. అక్కడ అమృతోట మనం పోస్తాం, పాలు పంచామృతం. అది అక్కడ కరిగి మనకు పడుతుంది. మహామేరువులు ఎప్పుడు స్రవిస్తూ ఉంటుంది. అది గంగానది. సూర్యకిరణాలు పడితే మహామేరువులు ఈ విధంగా ఉంటుంది. ఇది మనం చేయాల్సిందే.